హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఏపీ మెగా డిఎస్సి 2025లో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామండి. నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా మనకు 2018 డిఎస్సిలో అడగడం జరిగిందండి. అలానే రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి తెలంగాణ డిఎస్సిలో కూడా అడగడం జరిగిందండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ టైంలో. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇందులో నేను కొన్ని సర్టిఫికెట్స్ చెప్పానండి. సో ఆ సర్టిఫికెట్స్ ఏంటో, ఏ సర్టిఫికెట్స్ కావాలో డీటెయిల్డ్గా చూద్దామండి. సర్టిఫికెట్ చూసే ముందు అందరికీ ఇది నా రిక్వెస్ట్ అండి. ప్లీజ్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. వీడియో చూడకుండా చెప్పింది వినకుండా మీరు అడిగితే మీకు వీడియోలో నేను ఏం చెప్పాను అనేది అర్థం కాదండి. సో దట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ద కంప్లీట్ వీడియో ఇన్ ఆర్డర్ టు గెయిన్ క్లారిటీ అండ్ అవాయిడ్ అంబిగ్విటీ. మనకు వెరిఫికేషన్ టైంలో ఫస్ట్ కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటంటే అండి, ఏపీ డిఎస్సి అప్లికేషన్, డిఎస్సి హాల్ టికెట్, డిఎస్సి ర్యాంక్ కార్డ్ అండి. ఇక్కడ మనకు ర్యాంక్ కార్డ్ ఇంకా రిలీజ్ కాలేదండి. మేబీ వెరీ సూన్ మనకు ఫైనల్కి అయిపోయిన తర్వాత, దాని మీద అబ్జెక్షన్స్ టైం అయిపోయిన తర్వాత మనకు ర్యాంక్ కార్డు రిలీజ్ చేయడం జరుగుతుందండి. డిఎస్సి అప్లికేషన్, డిఎస్సి హాల్ టికెట్ అండ్ డిఎస్సి ర్యాంక్ కార్డ్, ఈ మూడు మ్యాండేటరీ అండి. అలానే టెట్ మార్క్స్ మేము, టెట్ అప్లికేషన్, అలానే టెట్ హాల్ టికెట్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలండి. ఇవన్నీ నేను చెప్పినటువంటి డిఎస్ అప్లికేషన్స్, అలానే టెట్ అప్లికేషన్స్ అన్నీ కూడా, మార్క్స్ మేము, హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా కలర్ జిరాక్స్ తీసుకొని పెట్టండి. బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నా సరే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. కానీ మనకు ఫోటో అండ్ మన డీటెయిల్స్ అన్నీ కూడా కొంచెం కలర్ ప్రింట్లో అయితే కొంచెం క్లారిటీగా కనిపిస్తాయని చెప్పేసి నేను చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ అండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలండి మీకు. అలానే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ను తీసుకోవాల్సి ఉంటుందండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అండి. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఈజ్ ఫర్ ఓబీసీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకండి. అది కూడా రీసెంట్గా తీసుకోవాలండి. బిలో 6 months లోపు తీసుకుంటే చాలా మంచిదండి. సో మ్యాక్సిమం మనకు రీసెంట్ సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది, క్యాస్ట్ సర్టిఫికేట్. ఇన్ కేస్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్లయితే మిమ్మల్ని జనరల్ కేటగిరీలో కన్సిడర్ చేయడం జరుగుతుందండి. ఆ రిజర్వేషన్ మీకు ఇవ్వడం జరగదండి. సో కాబట్టి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టండి. మళ్ళీ చెప్తున్నానండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ మీరు సబ్మిట్ చేయనట్లయితే మిమ్మల్ని కూడా జనరల్ కేటగిరీలో అభ్యర్థుల్లాగా పరిగణించడం జరుగుతుందండి. నెక్స్ట్, పిహెచ్సి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరం సర్టిఫికేట్ తీసుకోవాలండి. ఈ సదరం సర్టిఫికేట్ అంటే మ్యాక్సిమం అందరికి తెలిసిందే. మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంగవైకల్యం ఎంత పర్సెంటేజ్ ఉందో ఇందులో మనకు ఉంటుందండి. అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి, ఎవరైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వచ్చేసి రీసెంట్గా ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలండి. అలానే మనకు ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉంటారో, ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి జాబ్ చేసే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ కూడా రాసుకోవచ్చు అండి. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, దీన్ని ఎన్ఓసి అంటారండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలానే మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే యూ హ్యాడ్ బెటర్ టేక్ రిలీవింగ్ లెటర్ అండి. ఎందుకంటే మళ్ళీ మనకు జాయినింగ్ అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి రిలీవింగ్ లెటర్, అలానే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం మంచిదండి. నెక్స్ట్, ఎవరన్నా మనకు స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ తీసుకోవాలండి. ఎస్పెషల్లీ మనకు స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడిన వాళ్ళకి ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇస్తారండి. అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది స్పోర్ట్స్ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి అందరికి ఇది స్టడీ సర్టిఫికేట్స్ అండి. కొంతమంది ఏం చెప్తున్నారంటే 1 to 7th సరిపోతుందని కొంతమంది చెప్తున్నారు. బట్ యూ హ్యాడ్ బెటర్ టేక్ ఆల్ ద స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1st to 10th క్లాసెస్ అండి, మనకు ఏం ప్రాబ్లమ్స్ లేకుండా. ఇంకా వీలైతే మీరు చదివినవన్నీ కూడా పీజీ వరకు తీసి పెట్టుకుంటే బెటర్ అండి, చాలా బెటర్. సో బట్ మనకు 1 to 10th సరిపోతాయండి మ్యాక్సిమం. మనకు లోకల్ క్యాండిడేటా కాదని చెక్ చేయడానికి స్టడీ సర్టిఫికేట్స్ అండి. కొంతమంది వచ్చేసి ఓపెన్ క్యాండిడేట్స్ ఉంటారండి, ఓపెన్ 10th ఇలా చదివిన వాళ్ళు. వీళ్ళు ఏం చేయాలంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇష్యూ చేయడం జరుగుతుందండి. దీన్ని తీసుకొని మేము ఈ లోకల్ డిస్టిక్కు సంబంధించిన వాళ్ళమని చెప్పేసి దీన్ని ప్రూఫ్గా పెట్టచ్చండి. సో స్టడీ సర్టిఫికేట్స్ 1st నుంచి 10th క్లాస్ వరకు తీసుకోండి. ఒకవేళ ఇందులో మీకు ఏమన్నా మిస్ అయినా, స్కూల్స్ ఒకవేళ లేకపోయినా సరే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇచ్చేది తీసుకోవాల్సి ఉంటుందండి.
నెక్స్ట్ అండి ద మోస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికెట్ అందరికీ 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ లిస్ట్ అండి, మెమో కాదండి. ఒరిజినల్ మార్క్ లిస్ట్ అయితే అందరి దగ్గర ఉండాలండి. ఎందుకంటే 10th క్లాస్ మనకు సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకు ప్రతిదానికి ప్రూఫ్గా తీసుకోవడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్కి కానీ, మన నేమ్కి కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, వీటన్నింటికి కూడా ఏంటంటే ప్రూఫ్ ఏంటంటే మన 10th క్లాస్ సర్టిఫికెట్ అండి. ఇది ఒరిజినల్ సర్టిఫికెట్ ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా ఉండాలండి. ఈ 10th క్లాస్ సర్టిఫికెట్స్లో మ్యాక్సిమం మిస్టేక్స్ ఏమి ఉండకూడదండి. నేమ్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏ మిస్టేక్స్ ఏమి ఉండకూడదండి ఇందులో. నెక్స్ట్ అండి అందరికీ ఉండాల్సిన సర్టిఫికెట్ ఏంటంటే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ అండి. ఒరిజినల్ మార్క్ లిస్ట్ సర్టిఫికెట్ మన దగ్గర ఉండాలండి ఇంటర్మీడియట్కి సంబంధించింది. కొంతమంది ఇంటర్మీడియట్ చదివింటారండి, దానికి ఈక్వివాలెంట్ కోర్స్ ఏదైనా చదివింటారు. దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ మార్క్ లిస్ట్ అయితే ఖచ్చితంగా మన దగ్గర ఉండాలండి. నెక్స్ట్ అండి ఎస్పెషల్లీ ఫర్ బీఎడ్ క్యాండిడేట్స్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి. అలానే ప్రతి సెమిస్టర్కి ఒక్కొక్క మెమో చొప్పున మొత్తం 6 మెమోస్ ఇస్తారండి. ఇవి మొత్తం కూడా తీసి పెట్టుకోవాలండి. సో మెమోస్ లేని వాళ్ళకు ఇయర్ ఎండ్లో ఇచ్చేటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఒకటే సరిపోతుంది. నెక్స్ట్ అండి డిగ్రీ కాన్వకేషన్ 2018 డిఎస్సిలో అండ్ రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి తెలంగాణ డిఎస్సిలో డిగ్రీ కాన్వకేషను మ్యాండేటరీ ఏం కాదండి, కంపల్సరీ ఏం కాదు. ఇది ఉన్నా లేకపోయినా సరిపోతుంది. బట్ రీసెంట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే డిగ్రీ కాన్వకేషన్ తీసుకుంటే మంచిదని అంటున్నారండి. సో ఇంతవరకు అయితే డిగ్రీ కాన్వకేషన్ అనేది కంపల్సరీ కాదండి. సో వీలైతే తీసి పెట్టుకుంటే మంచిదండి. ఇట్స్ మై సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా సేమ్ అంతే అండి. పీజీలో ప్రొవిజనల్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అండి, ఖచ్చితంగా కావాల్సిందే. అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు 4 సెమిస్టర్స్కి ప్రతి సెమిస్టర్కి ఒక్కొక్క మార్క్ మెమో చొప్పున మొత్తం 4 ఇవ్వడం జరుగుతుందండి. ఈ 4 మెమోస్ కూడా కంపల్సరీగా ఉండాలి మన దగ్గర. అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్ అనేది ఇంతవరకు జరిగిన డిఎస్సిలో కాన్వకేషన్ అనేది కంపల్సరీ కాదండి. బట్ మేబీ అడగచ్చేమో అడగకపోవచ్చేమో చెప్పలేమండి. సో మీ దగ్గర తీసి పెట్టుకుంటే మంచిదండి. అప్పుడప్పుడు మనం టెన్షన్ పడకుండా యూ హ్యాడ్ బెటర్ టేక్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ అండి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తుంటాం కదండి, దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి. డిఎడ్ వాళ్ళైతే డిఎడ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండాలండి. అలానే బిఎడ్ వాళ్ళైతే ఈచ్ సెమిస్టర్కి ఇచ్చినటువంటి మార్క్స్ మెమో అయితే ఖచ్చితంగా మన దగ్గర ఉండాలండి. అలానే కాన్వకేషన్ అనేది యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ 2 కేసెస్ ఇంతవరకు జరిగిన డిఎస్సిస్లో కంపల్సరీ కాదండి. సో మేబీ ఈసారి అడగకపోవచ్చేమో, బట్ కొంతమంది ఏమంటున్నారంటే అడగచ్చేమో అంటున్నారండి. సో కాబట్టి వీళ్ళైతే తీసి పెట్టుకోండి బిఎడ్ కాన్వకేషన్. మ్యాక్సిమం డిగ్రీ కాన్వకేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్ కానీ, లేదా బిఎడ్ కాన్వకేషన్ కానీ 2 వీక్స్లో అలా వచ్చేస్తాయండి. మీరు ఇంకొక 4-5 డేస్కి అలా అప్లై చేసినా సరే మనకు బై ద టైమ్ వి గో ఫర్ డిఎస్సి వెరిఫికేషన్ ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మనకు రావడం జరుగుతుందండి. మళ్ళీ చెప్తున్నానండి, డిగ్రీ, పీజీ అలానే బిఎడ్ కాన్వకేషన్స్ ఇంతవరకు అయితే మ్యాండేటరీ కాదండి. నేను తీసుకోమని ఎందుకు చెప్పానంటే ఇది నా సలహా మాత్రమే అండి. అలానే క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు కావాలండి ఖచ్చితంగా. సో వీలైతే మీరు ఏం చేస్తారంటే ఈ ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయేసి యుఐడిఏ వెబ్సైట్లోకి అక్కడ మనకు డైరెక్ట్గా మొత్తం ఫుల్ ఆధార్ కార్డ్ ప్రింట్ తీసుకోవచ్చు అండి. వీలైతే క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ని కలర్ ప్రింట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఒక 10 అలా తీసి పెట్టుకోండి, మనకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతాయండి. అలానే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో డిఎస్సి క్యాండిడేట్ అతనికి సంబంధించినటువంటి ఫొటోస్ ఖచ్చితంగా 10 ఉండాలండి. ఎందుకంటే మనకు డిఫరెంట్ చోట్ల మనకు అడగడం జరుగుతుందండి. అలానే పైన చెప్పినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా 6 సెట్స్ తీసుకుంటే మంచిదండి. నేను ఆల్మోస్ట్ 10 సెట్స్ తీసి పెట్టుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత స్కూల్లో కూడా ఒక 2 సెట్స్ అలా అడగడం జరుగుతుందండి. ఎనీహౌ 6 సెట్స్ తీసుకున్నా సరిపోతుందండి. ఇవండి మనకు డిఎస్సి వెరిఫికేషన్ అప్పుడు కావాల్సినటువంటి కంప్లీట్ సర్టిఫికెట్స్ యొక్క లిస్ట్ అండి.